6వ తారీఖుకి పాపకు జ్వరం వచ్చింది బాగా. హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఎండ జ్వరం అని చెప్పిన్నారు. తర్వాతకి నైట్ అయింది. తెల్లవార్లు మల్లెపల్లి మొత్తం తిప్పినాం. పాప పడుకోవట్లేదు అనేసి. తిప్పినాక అప్పటికి మాకేం అర్థం కావట్లేదు. పాప అసలే పడుకోవట్లేదు. తిప్పి తిప్పి అలసిపోయి వచ్చినాం. అయితే ఎర్లీ మార్నింగు 7:30కి అట్లా బుజ్జి మనం హాస్పిటల్కి వెళ్దాము, పాపకి ఏదో అయ్యిందనేసి అన్నాడు మా ఆయన. సర్లే బావ, నేను డ్రెస్ వేసుకొని వస్తాను, నువ్వు బయట ఉండమని చెప్పిన నేను. అయితే బయట డ్రెస్ చేసుకొని ఉన్నాడు. అయితే అంతలోనే పడిపోయినాడు మా ఆయన. ఏమేమి కావాలంటే అస్సలు వేసలేడు. నాకు ఏడుస్తుంటే అయినా వాళ్ళకి వచ్చి ఏమైందమ్మా ఏమైందమ్మా అని లేపుతున్నారు. అయినా కూడా లేస్తలేడు. ముగ్గురి మనసులు లేపినా కూడా లేస్తలేడు. బాగా ఒక్కసారి కళ్ళు తెరవని ఏడుస్తున్నాను. అయితే నాకు ఏం తెలియని పరిస్థితిలో అది పిడిస్ అని నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను ఎవరిని కూడా చూడలే. పిడిస్ ఎలా ఉంటుంది ఏందనేది కూడా నాకు తెలియని చోట బాగానే అయిన వాళ్ళు ఎప్పుడు ఉండరు. కానీ దేవుని చెప్తే మా రోజు అయితే అందరూ దగ్గరలోనే ఉండి నేను ఏడుస్తుంటే ఏం కాదులేమ్మా ఇది పిడిస్ అని నాకు ధైర్యం చెప్పినారు. చెప్పగానే మా పెద్దరాలు బిడ్డ నా దగ్గర ఉన్నది. సో నేను సరే బాబాయ్ వాళ్ళకి ఫోన్ చేయాలంటే దూరంగా వెళ్ళిపోయి ప్రార్థన బాబాయ్ వాళ్ళకి ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే ఆ తర్వాతకి పావుగంటకి ఏమో లేచినాడు. ఏమైంది నాకంటే ఏం కావలేదు బాబా, నీకు పాపని హాస్పిటల్ తీసుకెళ్ళాలనేసి చెప్పి ఉన్నాను. చెప్పినానే నాకేమైందో నువ్వు చెప్తావా లేదా అని నన్ను కంగారుగా అడుగుతున్నాడు. అయితే ఆ టెన్షన్లో నీకేదైనా భయం అవుతుందో ఏమో అని నేనేం చెప్పలేకున్నాను ఆయనకి. తర్వాతకి ఇంకా ఆయనే మాట్లాడిండు. పాప కోసం హాస్పిటల్ తీసుకెళ్ళాలని అంతకుముందుకు ఆయన మాట్లాడిండు. తర్వాతకి ఆ కారు లేట్ అయింది. వీళ్ళ దోస్తులకి మా పెద్ద బాబు ఫోన్ చేసి ఉన్నాడు. అయితే వాళ్ళ దోస్తులు వచ్చి కార్లు తీసుకెళ్ళగానే అక్కడ స్కానింగ్లు ఎక్స్రేలు అన్నీ తీసినారు. తీస్తే అన్నీ నార్మల్గా ఉన్నాయి. అసలు ఎందువల్ల వచ్చిందనేది కూడా ఏం తెలుస్తలేదు నాకు. ఇక ఒకటే ఏడుస్తున్నాను కానీ నాకేం తెలియదు కదా అతని గురించి. అయితే దేవుడు మస్తు కార్యం చేసినాడు నాకైతే. అదే ఆ టైంలో ఫోన్ ఎక్కే టైం అసలు ఇంకో ½ అవర్లో ఒక ఫోన్ వచ్చింది ఆయనకి. ఎంతమందికి రవి ఇక్కడ ఏదో పరిస్థితి బాగాలేదు, లైన్లు గుంజాలి నువ్వు అనేసి ఫోన్ వచ్చింది. ఈ పాప చాలా ఏడుస్తుంది, ఇబ్బందులో ఉంది. నాకు చిన్న బాబు, ఆ బాబు కూడా ఊరుకోవట్లేదు. ఒక్కటే తెల్లవారులు ఏడుస్తున్నారు పిల్లలు. చిన్న పాప అయితే పడుకున్నాడు కానీ పెద్ద పాప అయితే నైట్ మొత్తం ఒకటే ఏడుపు. మల్లెపల్లి మొత్తం తిరిగి అలసిపోయి వచ్చినాం. కానీ దేవుడైతే ఆయన దేవుడే కాపాడిండు, మా వల్ల అయితే కాలేదు. కానీ నేను ఒక్కదాన్ని లేపితే నా కాలు చేతులు అసలు నేను పడిపోతేనే మన భయం అవుతుంది ఆ టైంలో. కానీ నా పానం కూడా ఎన్నో అయింది కానీ నేను ఆయనకు చెప్పుకోలేదు. ఆ కార్లు వెళ్తుంటే ఇవన్నీ చెప్తుంటే ఏమన్నా అవుతుందో ఏమో అనేసి ఆయనకి ఏం చెప్పలేకపోయినా. దేవుడు అయితే చాలా కాపాడి ఉన్నాడు. ఆయన గురించి అందరు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా చాలా కొద్దిగా నీరసంగా ఉందని కూడా అంటున్నాడు ఈ మధ్య. ఆ నీరసాన్ని కూడా తీసివేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఆయన కోసం ప్రార్థన చేయగలరని చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగా.